అతని మార్గం అనితర సాధ్యం. సాఫ్ట్వేర్ రంగం నుంచి రాజకీయాల వైపు అడుగేసి చిన్న పల్లెటూరు అయిన సింగనపాలెం నుంచి ఈరోజు ఒక జిల్లా స్థాయి నాయకుడిగా ఎదిగిన తీరు అమోఘం. ఆ వ్యక్తే మరెవరో కాదు, మన ప్రజాస్నేహం డిజిటల్ మీడియా ఫౌండర్, అలాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి, అలానే ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కొల్ల జయరాం గారి పుట్టినరోజు ఈరోజు. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి భావజాలం పుణికిపుచ్చుకొని ఆయన నడిచిన సేవా తత్పరత గుణాన్ని కూడా అలవరుచుకొని ఎన్నో మెడికల్ క్యాంపులు, మరి ఎంతోమందికో ఆర్థిక రూపంలో కానీ లేదా ఇంకా వస్తు రూపంలో కానీ చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. దాంతో పాటుగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి ఐటీ నగరాల్లో కూడా ఐటీ కోఆర్డినేటర్లు అందరితో కలిపి మీటింగ్లు పెట్టిన అనుభవం ఉంది. అదేవిధంగా పార్టీ ప్రచారంలో అనగా పోస్టర్స్ కానీ లేదా బ్యానర్లు కానీ జిల్లా మొత్తం కూడా జనసేన పార్టీ చూసేలా, తన వైపు చూసేలా. అలానే 2023లోనే జనసేన పార్టీ కోసం సోషల్ మీడియా వింగ్ ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా అప్పుడు అంటే గత గవర్నమెంట్లో కూడా ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తం శ్రీకాకుళం జిల్లా మొత్తానికి ఒకే ఒక ఎంపీటీసీ గెలవడం ఈయన పాత్ర ఎంతో ఉంది. ఆయనకి ఆర్థిక సాయంలో కానీ లేదా సామాజిక సాయంలో కానీ వెనకుండి నడిపించి గెలిపించిన వ్యక్తి శ్రీ కొల్ల జయరాం గారు. మీరు పార్టీకి మరింత సేవ చేస్తూ మరెన్నో పదవులు అందుకుంటూ మరింత ముందుకెళ్లాలని కోరుకుంటూ ప్రజా స్నేహం ప్రేక్షకుల తరపున, మీడియా తరపున, అలానే జన సైనికుల తరపున, జనసేన పార్టీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.